ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. కనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10:31. నేనొక చిన్న పిచ్చుకని, పక్షుల్లో తక్కువ దాన్ని, లోకంలో విలువ లేని దాన్ని, కానీ పరమ తండ్రి పోషిస్తున్న దాన్ని. లోకంలో అనేక పిచ్చుకలున్నా, ప్రపంచమంతా అవి విస్తరించి ఉన్నా, వాటిలో ఏది క్రింద పడుతుందో నా పరమ తండ్రికి తెలుసు. మేము చిన్న జీవులమే, కానీ మరువబడని జీవులం. బలహీనమైన జీవులమే, కానీ భయపడని జీవులం. సంరక్షించి పోషిస్తాడు పరమ తండ్రి తాను సృజించిన జీవులన్నిటినీ. ఈ వాస్తవం మాకు తెలుసు. అందుకే మాకు దిగులే ఉండదు. చీకటి పడుతూనే రెక్కల్ని ముడుస్తాం, చింతే లేకుండా కునుకు తీస్తాం. మా ప్రభు కాపలా కాస్తున్నాడుగా, ఏ కీడు మా చెంతకు చేరదుగా. నేనొక చిన్న పిచ్చుకని, పక్షుల్లో తక్కువ దాన్ని, లోకంలో విలువలేని దాన్ని, కానీ పరమ తండ్రి ప్రేమిస్తున్న దాన్ని. నా పరమ తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. నీకు తెలీదా నిన్ను ప్రేమిస్తున్నాడని? కొన్ని దినాలకు ముందు నేను ప్రకృతి అందాలను వీక్షిస్తూ పరవశించిపోతున్న సమయంలో మరణించి నిస్సహాయంగా నేల మీద పడి ఉన్న ఒక పిచ్చుకను చూశాను. ఊహ తెలిసినప్పటి నుండి అలుపెరగక రెప్పరెప్పలాడించిన దాని రెక్కలు ఇప్పుడు ముడుచుకొని ఉన్నాయి. అనునిత్యం కిలకిల రావాలు చేస్తూ సంగీత సునాదాలను వినిపించిన దాని నోరు మూగబోయింది. పుట్టినప్పటి నుండి అవిరామంగా లబ్డబ్ శబ్దాలు చేస్తూ వచ్చిన దాని గుడ్డే ఆగిపోయింది. నిరంతరం ప్రకృతి అందాలను వీక్షిస్తూ పరవశించిపోయిన దాని చిన్ని కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి. కళాత్మకమైన దైవిక సృష్టిని ప్రశంసిస్తూ పులకరించిపోయిన దాని మనసు మౌనం దాల్చింది. నిశ్చేతనంగా నేలను పడి ఉన్న ఆ నిర్భాగ్య జీవిని చూసి నా మనసు వేదనతో విలవిలలాడింది. అయ్యో, కాసేపటి ముందే దీని అంత్యక్రియలు జరిగించి వెళ్ళిపోయిన పరలోక తండ్రిని నేను చూడలేకపోయానే. నాలో నేను బాధపడిపోయాను. విశ్వాసాన్ని గురించిన ఒక అద్భుతమైన పాఠాన్ని తన శిష్యులకు బోధించేందుకు ప్రభు ఉపమానంగా తీసుకున్న పిచ్చుక ఇదే కదూ. నాలో నేను అనుకున్నాను, పరలోక తండ్రికి తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేల మీద పడదని, ఆ పిచ్చుకల్లో ఒక్కదానిని కూడా ఆయన ఎన్నడూ మరిచిపోడని ఆ సందర్భంగా ప్రభు వాళ్ళకి చెప్పాడు. ఇంత చిన్న పిచ్చుకని పరలోక తండ్రి అంతగా సంరక్షించి పోషిస్తున్నప్పుడు, అనేక పిచ్చుకల కంటే ఎక్కువైన మనల్ని ఆయన ఇంకెంతగా సంరక్షించి పోషిస్తాడో కదా. అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు పలికిన మాటల్లోని లోతైన భావాన్ని గమనించు. నీ పట్ల సృష్టికర్త అయిన దేవుని అనంతమైన శ్రద్ధాశక్తులు ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న పిచ్చుకని ఆయన అంతటి ప్రేమాప్యాతలతో సంరక్షించి పోషించినప్పుడు నిన్ను ఆయన సంరక్షించి పోషించడా? రంగురంగుల శుతిమెత్తని ఈకలను వాటికి ధరింపచేసిన ఆయన నీకు అవసరమైన దుస్తులనివ్వడా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.